హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీకి సంబంధించి తెలంగాణ మాజీ ఐటీ మినిస్టర్ అయినటువంటి అటు కేటీఆర్ మాట్లాడడం జరిగింది. అలాగే అటు మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి అంటే, అసలు 40% ఓట్లు ఎక్కువగా సంపాదించుకొని అలాగే ప్రజలకి అన్ని విధాలుగా హెల్ప్ చేసినా కూడా ఎందుకు ఓటమి పాలయ్యారు, అసలు ఓడిపోవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి, ఎందుకు ఓడిపోయారు, ఇది చాలా బాధాకరం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత దానికి కౌంటర్గా సోమిరెడ్డి, ఆయన ఇటు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అయితే ఆయన ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఆ ట్వీట్ ఒకసారి విందాము. బీఆర్ఎస్ పార్టీ పాలనలో తండ్రి ఫామ్ హౌస్కు, కొడుకు కలెక్షన్ హౌస్కు పరిమితం అయ్యారు. తెలంగాణ ప్రజల్లో మిమ్మల్ని కాళ్ళ కింద పడేసి తొక్కిన మీ సొంత చెల్లెలు కవిత జైల్లో మగ్గుతున్నా మీలో అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో మీ కళ్ళకున్న పొరలు ఇంకా తొలగినట్టుంది. ఆ పొగరుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవాలని కోరుకుంటున్నారు. జగన్ లాంటి నియంత చేతిలో ఏపీ మరో 5 ఏళ్లు నలిగిపోవాలని ఆశించారు. అందుకే మీ తెలంగాణ ప్రజలు ముందుగానే గుణపాఠం చెప్పారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులలో జైలుకి పంపించినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టి ట్వీట్ మీ కొంప ముంచిందని గుర్తు చేసుకుంటున్నారు. సో అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి కేటీఆర్కి ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది ఎక్స్లో. సో ప్రజెంట్ అయితే చూసుకుంటే ఆయన చెప్పిన మాటలు ఎట్లా అంటే, ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో కూడా వాళ్ళు ఓడిపోయారు, అటు అక్కడ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఎటువైపు చూసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ 40% అటు టికెట్లు గెలిచినప్పటికీ మంచి మెజారిటీలు ఒక్కొక్క దగ్గర కొంచెం కొన్ని మెజారిటీలతోనే పోయారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు కేసీఆర్ ఫామ్ హౌస్కి అని అలాగే మీరు కలెక్షన్కి మీరు కింగులు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే మీరు ఏదైతే తెలంగాణ ప్రజలు ముందే అనుకొని మీ గురించి ముందే తెలిసి వాళ్ళైతే మీకు నో చెప్పడం జరిగిందని అయితే క్లియర్గా తెలిసిపోతుంది. చంద్రబాబు నాయుడిని అక్రమంగా కేసులు పెట్టి జైల్లోకి పంపించడం ఇవన్నీ చేయడం వల్లనే మీరు ఈ స్థాయికి వచ్చారు అని చెప్పేసి అయితే క్లియర్గా తెలిసిపోతుంది. సో మరి వెయిట్ చూడాలి. బికాస్ 2 తెలుగు రాష్ట్రాలలో ఎట్లా ఉంది అంటే, అటు సీఎం రేవంత్ రెడ్డి అయినా సరే, అటు మాజీ సీఎం కేసీఆర్ అయినా సరే వైఎస్ఆర్సీపీఏ గెలుచుంటే బాగుండు అనే ఉద్దేశంతో ఉన్నారు. మరి ఇంకొద్ది రోజులలో దీనికి సంబంధించి అంటే ఇంకెవరైనా దానిపైన రెస్పాండ్ అవుతారా ఏంటి అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? అటు కేటీఆర్ అలాగే కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి ఇలా ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారా, జనాల అభిప్రాయమే తప్పంటారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి.